ఆ చిన్న పాపానికి తను లోపడ్డట్టయితే నాశనకర్తగా మిగిలిపోయేవాడు యోసేపు. అంతే కదండి, అక్కడే ఆగిపోయేవాడు, కురుకుతా ఉండేవాడు. ఇంకా ఐగుప్తు ప్రధాని లేదు, ఫరో దగ్గర నాయకత్వం లేదు. అన్నలకి కరువు కాలంలో ఆ ఐగుప్తు ప్రజలకి, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి అన్నం పెట్టి అన్నదాత అయ్యేవాడు కాదు. ఇవన్నీ ఉండేవి కాదు. చూసావా పాపం ఎక్కడ కొట్టబోయిందో? పాపం అలా పట్టుకుంటుంది అనమాట. కీలకమైన పాయింట్ల్లో పాపం ఆకర్షిస్తుంది. అవన్నీ వద్దురా బాబు, ఇదిగో ఈ మనిషి దొరికింది, ఈమెతో ఎంజాయ్ చేయి, పైసలు ఇస్తుంది, తిను, ఆనందించు, మునుగు, తేలు, ఈ కుటుంబాన్ని నాశనం చేయి, నేను నాశనం చేసుకో, సూపర్గా ఉంటుంది, మజాగా ఉంటుంది, భలేగా ఉంటుంది, ఎంజాయ్ గారా అని పిలిచింది పాపం. పోవే, హో, నాకొద్దు, నాకొద్దు, నా ప్రభువు వద్దన్నాడు, నా ప్రభువుకి ఇష్టం లేని పని నాకొద్దు. వార్నింగ్. మళ్ళీ చూడు, పాపం లొంగనందుకు బెదిరింపు కూడా వచ్చి, రే పాపానికి లొంగకపోతే నీ అంతు తేలుద్దే, నేను జైలు పాలు చేస్తా, ఆడది అబద్ధం ఆడితే గోడగట్టట్టుంటది, నీకు మామూలుగా ఉండదు, నీ మీద నెపం వేస్తా, నీ అంతు తేలుస్తా అంది. నీ చేతనైంది చేసుకో, నేను మాత్రం ఆ నీచానికి తలంచను అని పాపముతో రాజీ పడలా. అంటే తన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అది. ఆ టర్నింగ్లో తను పాపానికి తల ఉంచలా. అది ఎంత ప్లస్ అయిందంటే ఒక్క దెబ్బతో ఎంత మందికి దీవెనంటే తరతరాలకు దీవెనగా మారిపోయాడు ఆయన.